నమస్తే. గత కొన్ని రోజులుగా అమెరికా, ఇరాన్ల మధ్య తీవ్రమైనటువంటి యుద్ధం జరుగుతోంది. రెండు దేశాలు ఒకరిపైన ఒకరు దాడులు, ప్రతిదాడులు చేసుకుంటున్నారు. దీనివల్ల రెండు దేశాలకి తీవ్రమైనటువంటి ఆర్థిక నష్టం చేకూరుతోంది. అయినా కూడా ఏ ఒక్కరు కూడా యుద్ధంలో వెనకడిగేయటం లేదు. అంతేకాకుండా రాబోయే రోజుల్లో అమెరికా ఇరాన్ పైన తీవ్రమైనటువంటి సైనిక దాడులు కూడా దిగుతామని చెప్పి ప్రకటించింది. ఈ నిర్ణయం వెలువరించిన కొన్ని రోజుల్లోనే డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు మరొక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ నిర్ణయమే ఇప్పుడు ప్రపంచాన్ని ఆశ్చర్యగొలుపుతోంది. అయితే డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రపంచాన్ని ఇప్పుడు విస్మయపరుస్తోంది. అదేంటంటే నిన్న మొన్నటి వరకు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ పైన తీవ్రమైనటువంటి దాడులు చేస్తామని ప్రకటించి ఇప్పుడు ఒక్కసారిగా డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ ఇరాన్తో చర్చలు కొనసాగిస్తామని చెప్పి ప్రకటించాడు. దీంతో ఈ యుద్ధానికి తాత్కాలిక విరామం ఏర్పడింది. అయితే డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడైతే ఇరాన్ పైన తీవ్రమైనటువంటి సైనిక దాడులు దిగుతామని చెప్పాడో దీంతో గల్ఫ్ దేశాల్లో ఉండేటువంటి ముఖ్యమైన దేశాలైన యుఏఈ, సౌదీ అరేబియా, ఖతార్ లాంటి దేశాలు బెంబేలెత్తిపోయాయి. ఈ యుద్ధం మొదలైన తర్వాత గల్ఫ్ దేశాల్లో ఆర్థికంగా బాగా దెబ్బతిన్న దేశాలు ఏంటంటే యుఏఈ, సౌదీ అరేబియా. యుఏఈలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు బాగా దెబ్బతిన్నాయి. యుఏఈకి ఉన్నటువంటి బ్రాండ్ నేమ్ ఇవాళ దెబ్బతిని పడిపోయింది. అట్లాగే సౌదీ అరేబియాలో ఉన్నటువంటి ఆయిల్ బయటికి తీసేటువంటి కేంద్రాలపైన కూడా ఇరాన్ దాడులు చేయడంతో అక్కడ కూడా ఆయిల్ వెలికి తీసే కేంద్రాలు మూతపడిపోయాయి. దీంతో ఈ రెండు దేశాలు ఆర్థికంగా బాగా దెబ్బతింటున్నాయి. అంతేకాకుండా ఇరాన్ డైరెక్ట్గా అమెరికాపైకి వెళ్ళి అమెరికాలో దాడి చేయలేదు. కాబట్టి దీంతో ఇరాన్ ఏం చేస్తుందంటే అమెరికా స్థావరాలు ఉన్నటువంటి అంటే ఈ దేశాల్లో అమెరికాకి స్థావరాలు ఉన్నాయి, ఆ స్థావరాలపైన దాడులు చేస్తుంది. దీంతో ఈ దేశాలన్నీ కూడా బెంబేలెత్తిపోతున్నాయి. ఇప్పుడు కానీ అమెరికా మళ్ళీ ఇరాన్ పైన తీవ్రమైనటువంటి సైనిక దాడులకు పూనుకుంటే ఇరాన్ మరింత పిచ్చెక్కి ఈ దేశాలపైన తీవ్రమైన దాడులు చేసేటువంటి అవకాశం ఉంటుంది. దీంతో ఈ దేశాలన్నీ కూడా భయపడిపోయి డొనాల్డ్ ట్రంప్ని అభ్యర్థించాయి. సో దీంతో డొనాల్డ్ ట్రంప్ కూడా ఇరాన్కి మరొక అవకాశం ఇవ్వాలనుకున్నారు, అంటే మరొకసారి చర్చలు జరపాలనుకున్నారు. దీంతో అటు మిడిల్ ఈస్ట్లో ఉండేటువంటి దేశాలు కొంత ఊపిరి పీల్చుకున్నాయి. అదేవిధంగా అమెరికా, అదేవిధంగా భారత్, చైనా లాంటి దేశాలు కూడా ఊపిరి పీల్చుకున్నాయి. ఎందుకంటే భారత్, చైనా లాంటి దేశాలు క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ పైన ఎక్కువగా ఆధారపడి ఉన్నాయి. హార్మోజ్ జలసంధి మూతపడడంతో ఈ దేశాలు బాగా ఇబ్బంది పడుతున్నాయి. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఈ చర్య వల్ల తాత్కాలికంగా ఇప్పుడు భారత్, చైనా లాంటి దేశాలు కొద్దిగా ఊపిరి పీల్చుకుంటున్నాయి. ఎప్పుడైతే డొనాల్డ్ ట్రంప్ చర్చల వైపు మొగ్గు చూపారో అప్పుడే క్రూడ్ ఆయిల్ ధరల్లో కూడా స్వల్ప తగ్గుదల కనిపిస్తుంది. అయితే రాబోయే రోజుల్లో అమెరికా ఇరాన్తో జరిపేటువంటి చర్యలు విజయవంతం కావాలని మనం కోరుకోవాలి. ఎందుకంటే ఈ చర్చలు సఫలమైతే కానీ ప్రపంచ ఆయిల్ మార్కెట్లో స్థిరీకరణ జరుగుతుంది. దీంతో ఆర్థిక వ్యవస్థలు దిగజారిపోకుండా ఉంటాయి. కాబట్టి ఈ చర్చలు సఫలం కావాలని కోరుకుందాం. అయితే ఈ చర్యల సందర్భంగా అమెరికా ఇరాన్ని గట్టిగా ప్రశ్నించేది ఏంటంటే రాబోయే రోజుల్లో ఇరాన్ ఏ విధమైనటువంటి అనుసంబంధమైనటువంటి కార్యక్రమాలను నిర్వహించకూడదు, అట్లాగే న్యూక్లియర్ ఆయుధాలను తయారు చేయకూడదని చెప్పి గట్టిగా పట్టుబట్టేటువంటి అవకాశం ఉంది. దీనికి ఇరాన్ ఒప్పుకున్నట్లయితే ఈ యుద్ధం వెంటనే ఆగిపోతుంది. ఇక రెండవ కండిషన్ ఏంటంటే ప్రపంచంలో దాదాపుగా 20% ఆయిల్ అనేది ఈ హార్మోజ్ జలసంధి ద్వారానే జరుగుతుంది. ఇరాన్ ఈ హార్మోజ్ జలసంధిని మూసివేయడంతో ప్రపంచ దేశాలన్నీ కూడా క్రూడ్ ఆయిల్కి చాలా ఇబ్బంది పడుతున్నాయి. దీంతో ఆ దేశాలన్నీ కూడా పెద్ద మొత్తంలో ఖర్చు చేసి క్రూడ్ ఆయిల్ని దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. దీంతో ఆ దేశాల ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలమవుతున్నాయి. భారతదేశం కూడా అదే ఇబ్బంది పడుతుంది. చైనా కూడా అదే ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే ఈ రెండు దేశాల్లో జనాభా ఎక్కువగా ఉండడంతో ఈ రెండు దేశాలు ఇతర దేశాల నుంచి ఎక్కువగా ఆయిల్ని దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ దేశాలు బాగా ఇబ్బంది పడుతున్నాయి. అయితే డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం ఈ దేశాలకు ఇప్పుడు కొద్దిగా ఊపిరి సలపనిస్తుంది. అయితే రాబోయే రోజుల్లో ఇరాన్ అట్లాగే అమెరికాల మధ్య జరిగేటువంటి ఈ చర్చల్లో ఇరాన్ ఈ అణ్వాయుధాల తయారీని ఆపేసినట్లయితే ఈ యుద్ధం ఆగిపోతుంది. తర్వాత హార్మోజ్ జలసంధి పైన అన్ని దేశాల షిప్పులు ఫ్రీగా వెళ్ళేలాగా ఇరాన్ అంగీకరించాలి. అక్కడ ఏ విధమైనటువంటి సెస్ వసూలు చేయడం కానీ లేకపోతే టోల్ గేట్ వసూలు చేయడం కానీ ఉండకూడదు. దీనిపైన అమెరికా పట్టుబట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఈ రెండు కండిషన్స్కి ఇరాన్ ఒప్పుకున్నట్లయితే ఈ యుద్ధం ఆగిపోతుంది. అయితే ఇక్కడ ఏంటంటే ఈ యుద్ధం ఆగిపోవాలని చెప్పి మిడిల్ ఈస్ట్లో ఉన్నటువంటి అన్ని దేశాలు కోరుకుంటున్నాయి. దాంతోపాటే భారత్, చైనా లాంటి దేశాలు కూడా కోరుకుంటున్నాయి. ఎందుకంటే భారత్, చైనాలకి ఇప్పటికైతే ఆర్థికంగా పెద్ద నష్టం కలగలేదు, కానీ ఈ యుద్ధం ఎక్కువ రోజులు కొనసాగితే మాత్రం ఈ దేశాల ఆర్థిక వ్యవస్థలు కూడా కొద్దిగా అతలాకుతలమవుతాయి. డొనాల్డ్ ట్రంప్ కూడా చర్చలకు మొగ్గు చూపడం అనేది చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగించింది.
నిజానికి అమెరికా కూడా ఇరాన్తో యుద్ధం చేయడానికి ఏమాత్రం సంసిద్ధంగా లేదు. ఎందుకంటే అమెరికాలో ట్యాక్స్ కడుతున్నటువంటి ప్రజల డబ్బుని ఈ యుద్ధంలో తగిలేయటానికి అమెరికన్ ప్రజలు ఒప్పుకోవడం లేదు. దానివల్ల అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ పైన విపరీతమైనటువంటి ప్రెజర్ ఉంది. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ కూడా ఈ యుద్ధాన్ని ఏదో ఒక విధంగా అనిపించాలని చూస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు ఈ చర్చలు అనేటువంటి దానికి అంగీకరించాడు. అంతేకాకుండా ఇరాన్ కూడా యుద్ధంలో ఎక్కడా కూడా వెనక్కి తగ్గడం లేదు. ఎందుకంటే నిండా మునిగిన తర్వాత చలేంటి అని చెప్పి తాడో పేడో తేల్చుకోవాలని చెప్పి ఇరాన్ నిర్ణయించుకుంది. దీంతో అమెరికాకి ఏం చేయాలో దిక్కు తోచట్లేదు. ఒకవైపు ఆర్థికంగా పెద్ద నష్టం జరుగుతుంది, కానీ ఇరాన్ మాత్రం దారిలోకి రావడం లేదు. ఇది ట్రంప్కి పెద్ద ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే అమెరికాకు చెందినటువంటి సైనికులు కొంతమంది మరణించారు. దీంతో డొనాల్డ్ ట్రంప్ పైన దేశంలో పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తుంది. ఇది ట్రంప్కి చాలా చికాకు కలిగిస్తుంది. దీంతో డొనాల్డ్ ట్రంప్ కూడా ఈ యుద్ధాన్ని ఎక్కడో ఒక దగ్గర ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పి నిర్ణయించుకున్నారు. కాబట్టి చర్చలకి అంగీకరించారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ కూడా ఈ యుద్ధం మొదలైన తర్వాత రోజు రోజుకి దిగజారుతూ వస్తుంది. దీంతో డొనాల్డ్ ట్రంప్ కూడా ఈ యుద్ధంలో మరింత ముందుకు పోయేటువంటి పరిస్థితి అయితే కనపడడం లేదు. అంటే వీళ్ళు ఎంత పెద్ద ఆయుధాలు వాడినా కూడా ఇరాన్ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. అమెరికా కొన్ని కోట్ల రూపాయలు పెట్టి, కొన్ని వందల కోట్ల రూపాయలు పెట్టి తయారు చేసినటువంటి మిజైల్స్ని ఇరాన్ కేవలం 10 లక్షల రూపాయలతో తయారు చేసినటువంటి డ్రోన్తో కూల్చేస్తుంది. దీనివల్ల అమెరికాకి ఆర్థికంగా బాగా నష్టం కలుగుతుంది. కాబట్టి ఒకవైపు దేశంలో ఒత్తిడి వస్తుంది, మరొక వైపు అమెరికా దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు కూడా క్రమక్రమంగా తరిగిపోతున్నాయి. కానీ ఇరాన్ దగ్గర మాత్రం పెద్ద ఎత్తున డ్రోన్లు ఉన్నాయి. దీంతో ఈ యుద్ధంలో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో అమెరికా పడిపోయింది. మరొక వైపు అటు నాటో దేశాలు సపోర్ట్ చేయడం లేదు. ప్రపంచంలో ఉండే ఏ దేశాలు కూడా అమెరికాకి యుద్ధంలో సహాయం చేయడం లేదు. కాబట్టి అమెరికా పూర్తిగా ఒంటరైపోయింది. దీంతో ఎక్కడో ఒక చోట యుద్ధానికి ఫుల్ స్టాప్ పెట్టాలనేటువంటి ఆలోచనలోనే అమెరికా ఉంది. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ కూడా మరొకసారి చర్చలకి అంగీకరించారు. కాబట్టి ఈ యుద్ధంలో మనం కూడా కోరుకునేది ఏంటంటే రాబోయే రోజుల్లో ప్రపంచ శాంతి దృష్ట్యా ఈ చర్చలు సఫలం కావాలని కోరుకుందాం. దీనివల్ల హార్మోజ్ జలసంధి ఓపెన్ అయితే ప్రపంచ దేశాలకి ఈ క్రూడ్ ఆయిల్ సరఫరా అనేటువంటి బాధ తగ్గిపోతుంది. దీనివల్ల ఆర్థిక వ్యవస్థలు స్థిరంగా ఉంటాయి, దేశాలు సుభిక్షంగా ఉంటాయి. ఈ విషయంలో మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.